నానా నాకు కాలేజ్ వెళ్ళడానికి 2 లక్షల బైక్ కావాలి. కాలేజీకి వెళ్ళడానికి బైక్ ఎందుకు బే? బస్కు పో. ఎందుకు అలా అరుస్తున్నావు? నాకు బండి కావాలి కాలేజ్ పోనీకి. నేను బండి అయితేనే కాలేజ్ పోతా, లేకపోతే అసలే పోను. మొహం పగిలిపోద్ది. సరే 2 నెలలు లాగు, తర్వాత తీసుకుందాం. సరే నాన్న, 2 నెలల తర్వాత బండి ఇప్పియకపోతే నిన్ను చంపేస్తా. ఇప్పియకపోతే నిన్ను చంపేస్తా. A few moments later. ఈ బండి కొత్తగా ఉంది, ఎవరిది? నాన్న ఏముంది? నాన్న బైక్ కొత్తగా ఉంది, బయట ఎవరిది? నీదే నాన్న, తీసుకో. అగో, ఈ బండి పార్కులో కానీ వైట్ సైకిల్ కానీ ముళ్ళ పొదల్లో కనిపించినాడని చెప్పా. తోడుకలు ఇచ్చి డోర్కేస్తా అని చెప్పా. తోడుకలు ఇచ్చి డోర్కేస్తా. సరే డాడీ. జాగ్రత్తగా వెళ్ళు, ఓట్లకు చేయకు మాకు. వెళ్ళు. A few moments later. బండి కొత్తగా ఉందిరా. ఎక్కడిదిరా? మన అనిపించారా మామ దావత్ లేదారా మరి? అరే దావత్ పైసలు లేవురా, ముందే బండి ఇప్పించిండు. ఇప్పిరా పా, పోదాం వైన్స్ పోదాం పారా. అరే వద్దురా, వైన్స్ ఆమె ఏకి తెలుసు అదేం బొంగు. ఆమె ఏకి తెలుసు అదేం బొంగు. పోదాం పారా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తమ్ముడు తుప్పల్లో కలగొడదామా? 1 hour later. హలో హలో, నేను కాలేజ్ నుండి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. కొడుకు ఈరోజు కాలేజీకి రాలేడు. సరే సార్, నీకు అనుకోవడం వచ్చింది సార్. A few moments later. Adidas surprise. 3 hours later. కాలు పడుకోనాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి నాన్న, కాలేజీలో ఉంది? బాగుందా? మీ సార్లు అందరు వచ్చారా? అందరూ వచ్చారు. ప్రిన్సిపాల్ వచ్చిండా? ప్రిన్సిపల్ రాలేదు. ఎందుకంట? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయిందంట. అవునా? అయ్యో పాపం. మరి వైన్స్ దగ్గర ఎందుకున్నావు నన్ను? అవునా? మరి నాకు 12 గంటలకు మీరు 3 దోస్తులు నువ్వు ఇచ్చారా? మేమెందుకున్నాం వైన్స్ కాడికి, మేము పోనే పోము. అవునా? మరి మీ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసిండ్రా, మీ అబ్బాయి కాలేజీకి రాలేదని చెప్పిండు. ప్రిన్సిపల్ సార్ రాలేదు. సార్తో మాట్లాడవు సార్. నువ్వు కాలేజీకి వచ్చినావు, నువ్వు కాలేజీ రాకుండానే మా నాయనమ్మ చచ్చిపోయినట్టు అబద్ధం ఆడతావు నువ్వు. అబద్ధాలు చెప్పండి కూడా పాలతుగా అడవలే కాడా? అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఎవరిని అంటున్నావు నువ్వు? ఓ సార్, ఎవరిని అంటున్నారు మీరు? మిమ్మల్ని కాదండి, మావాడిని, మా ఎదవని అంటున్నానండి. ఒక రౌండ్ వేస్తాను, మీరు పెట్టేయండి, నేను చూసుకుంటాను మావాడిని. ఓకే ఓకే. మొదటి తప్పు కాబట్టి క్షమించి వేస్తున్నా. మళ్ళీ ఇది రిపీట్ అయిందో మీరెక్కడ తయారయ్యారా బాబు?